కాంగ్రెస్ పార్టీకి గెలుపోటములు కొత్త కాదని, కష్టించి పనిచేస్తే పార్లమెంటు ఎన్నికల్లో హస్తం పార్టీదే విజయమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో కలిసి పాల్గొన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ షెట్కర్ని భారీ మెజార్టీతో గెలిపించాలని హస్తం శ్రేణులకి పిలుపునిచ్చారు. నమ్మిన ప్రజలకి మాట ఇస్తే నిలబెట్టుకు ధైర్యం, సత్తా కాంగ్రెస్ పార్టీ సొంతమని దామోదర పేర్కొన్నారు. ధరణి జీవో 317/46 తెలంగాణకి శాపంగా మారాయని ఆరోపించారు. రాజ్యాంగాన్ని, ప్రజా స్వేచ్ఛని గౌరవించేది హస్తం పార్టీ అని గుర్తు చేశారు. తెలంగాణ ఇచ్చిన పార్టీ 10 ఏళ్లుగా అధికారం కోల్పోయినా ప్రజల్లో ఉంటూ మళ్లీ ప్రజా ఆశీర్వాదంతో అందుబాటులోకి వచ్చామని అన్నారు. ప్రజల్లో ఇచ్చిన 6 గ్యారంటీల్లో ప్రతి వాగ్దానానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన 120 రోజుల్లో 4 గ్యారంటీలు అమలు చేశామని గుర్తు చేశారు. అసెంబ్లీ ఎన్నికల తరహాలో పార్లమెంటు ఎన్నికల్లోనూ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేసే జహీరాబాద్ స్థానాన్ని హస్తగతం చేసుకోవాలని పిలుపునిచ్చారు. నిబద్ధత, దార్శనికత్వం ఉన్నది అంటే అది కాంగ్రెస్ నాయకత్వానికి ఉంటుంది. రాజ్యాంగాన్ని గౌరవించేది, ప్రజాస్వామ్యాన్ని గౌరవించేది, స్వేచ్ఛని సంపూర్ణంగా గౌరవించి నమ్మేది, ఆచరించేది ఒక పార్టీ ఉన్నది, ఒక నాయకత్వం ఉన్నది అంటే అది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నాయకత్వం. 10 సంవత్సరాలు పార్టీలో ఉండలేదు. 60 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితము. ఓడినము, గెలిచినము, ప్రాంతం అన్నాము, పార్టీ అన్నాము, అదే ప్రాంతంలో ఉన్నాము, అదే పార్టీలో ఉన్నాము. తిరిగి ఆ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వచ్చింది, ప్రభుత్వంలో ఉన్నాము. అందరి ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది. ప్రతి ఒక్క వాగ్దానానికి కట్టుబడి ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈనాడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో 6 గ్యారెంటీలు కాదు, కరెక్ట్గా ఈ రోజు 120 రోజులైంది ఈ ప్రభుత్వం ఏర్పడి. 120 రోజులలో అన్ని గ్యారెంటీలు, ఒక్క ఇల్లు, ఇళ్ల స్థలాలు, రుణమాఫీ తప్ప ప్రతి ఒక్క గ్యారెంటీని నెరవేర్చిన ప్రభుత్వం ఏదైనా ఉన్నది అంటే అది తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అదేవిధంగా జరగాలని గౌరవ ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి ఆదేశం మీద ఈరోజు రాజనరసింహ గారు, నేను राजनरसिंह गारू, सुधीर कुमार गारू, मुखिलम इस इलेक्शन के अंदर कोई बोलने की जरूरत नहीं है, कोई हमारे पास आने ఇంకా కొనసాగుతున్నది. పెద్దల షబ్బీర్ అలీ గారు, మా చైర్మన్ గిరిధర్ గారు,